అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయన్నమాట. ఇక ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అనే సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. చాలామంది వీడియో చూసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలవనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ వర్షాలు అయితే మొదలవనున్నాయి. ఇక ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, మనకు తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మనకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయట. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లుండి వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కాబట్టి ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి. మంచిర్యాల, నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాదు, కొత్తగూడెం వాళ్ళు వర్షాలు అయితే మరొకసారి కురిసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.